అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్ సంబంధించి గాను నిధులనేవైతే పెంచేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి గాను నిధులు ఎప్పుడు పెంచబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఆసరా పెన్షన్ కాకుండా మనకి రైతు భరోసా పథకం సంబంధించి చూసుకున్నట్లయితే, అంటే మనకి ఆసరా పెన్షన్‌దారులకు సంబంధించి అనమాట సారీ. సో, ఇక్కడ ఆసరా పెన్షన్ సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచేందుకైతే సిద్ధమవుతుందండి. ప్రస్తుతం మనకి రూ. 2,000, రూ. 3,000 పొందుతున్నారు కదా! సో, వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. దాదాపుగా 43,00,000 మంది ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకి అనేక పథకాలనేవైతే అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది గదా! ఎన్నికలు ఏవైతే హామీలైతే ఇచ్చాయో అవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ అంటే అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. అయితే ప్రస్తుతం మనకి ఆసరా పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ పెంచేందుకు కూడా సిద్ధమవుతుందండి. అయితే మనకి ఇక్కడ రూ. 4,000 అంటే రూ. 6,000 వరకు కూడా పెంచే అవకాశం ఉందండి. ఇక్కడ రూ. 3,000 పొందుతున్న వారికి 6,000, రూ. 2,000 పొందుతున్న వారికి 4,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచబోతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను ముందుగా మనకి 5,00,000 పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే దివ్యాంగుల పెన్షన్‌కైతే 5,00,000 మందైతే ఉన్నారు. సో, వారికైతే పెంచబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి గాను రేపు ఎల్లుండిలోగా అంటే మనకి ఈరోజు సాయంత్రం గాని, రేపు ఉదయం నుంచి కానీ మనకు పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టనున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. ధన్యవాదములు. జై